నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ధర్మ పరిరక్షకుడు జగన్ కొత్తగా హిందూ ధర్మ పరిరక్షణ. హిందూ ధర్మ పరిరక్షణ. మళ్ళీ ధర్మ పరిరక్షణ అంటే క్రిస్టియానిటీ అనుకుంటారు. అవును, హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ ఏం మేడం అని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బా, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడుస్తోంది వైసీపీలో. మంచి సజ్జల out. సినిమాలు ఏం రాలేదని ఆలోచిస్తున్నాము. సజ్జల అవుట్. మీకు అర్థమైందా? ఈ మధ్యకాలంలో సజ్జలు లేరు. డిశ్చార్జా? నిన్ననే రోజా గారు పాపం ఏంటి భువనేశ్వరి హెరిటేజ్ పాలు పిసుకుతున్నావా అని అడిగింది. ఇంకా ఈ కామెడీ కాకుండానే ఇప్పుడు ఈయన ఒక పెద్ద కామెడీ ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షకుడు, గోవుల్ని కాపాడుతాడు ఆయన. తర్వాత ఇన్ని రోజులు ఇప్పుడు గోవుల దగ్గరికి వచ్చారు అంటే ప్రజల్ని గొర్రెలు చేశాడు 2019-24 మధ్యలో. కాదు మేము గొర్రెలు కాదని ప్రజలు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడంటే, మీకు అంతకుముందు గుర్తుందా 2019కి ముందు స్వరూపానందేంద్ర స్వామి ఆయన తీసుకెళ్లి గంగలో ముంచి ఆయనకి అంటే హిందూ పాప ప్రక్షాళన చేసి ఆయన హిందువుగా మార్చి బొట్టు పెట్టి అన్ని చేశాడు. తర్వాత అదేంటి రాజశ్యామల యాగం చేయించాడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఇక్కడ చేయించుకున్నారు కదా కేసీఆర్. సో అందుకోసం మళ్ళీ చేయించుకుని ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశ్యామల యాగం వల్ల అయ్యానని అనుకుని ఆయనకు 2 ఎకరాలు ఇచ్చాడు. ఆ 2 ఎకరాలు ఈ గవర్నమెంట్ వచ్చాక వెనక్కి తీసుకుంది. అయితే ఆయన అయింది ఆయనకు తెలుసు ఎందుకు అయ్యాడు. ఒక 2 చెల్లెళ్ళు, ఒక తల్లి, ఒక నారాసుడు రక్త చరిత్ర, ఒక వివేకానంద రెడ్డి, ఒక బాబాయ్ హత్య, తర్వాత ఒక కోడికత్తి శ్రీను, ఇంతమంది ఆయనకి ఒక ముఖ్యమంత్రి పదవి ఇప్పించారు. వీళ్ళందరినీ ఎప్పుడైతే దూరం పెట్టుకున్నాడో రాజశ్యామల యాగం చేశాడు కానీ ఫలితం రాలేదు. సరే, ఈ మధ్య కాలంలో మీకు తెలుసు అప్పుడు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా గుడి సెట్ వేసుకున్నాడు. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం సెట్. తర్వాత మీకు తీర్థం ఇస్తే టిష్యూ పేపర్ తో తుడిచి పక్కకి వేసేసి ప్రసాదం కూడా పక్కకు పడేసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నాటకాలు. ఇప్పుడు మ్యాజిక్ ఉంటది మేడం, ఇటు పెట్టి చిచిలో ఎలా చూపిస్తుంటా వెనకుండి పోద్ది బయటకే ఉండదు. అది అట్లా వీళ్ళు తిన్నట్టు సినిమాలో చూసాను. వాడు అదేంటి గన్ను ఇట్లా పెట్టి వెనక్కి దాన్ని అట్లా మారుస్తూ ఉంటాడు అట్లాగనమాట. సో ఫైనల్లీ ఏం జరిగిందంటే, ఇప్పుడు మొన్న అదేది నందీశ్వరాలయం అసలు ఈయన ప్రారంభోత్సవం ఏంటో ఇప్పుడు నిన్న నేను క్లియర్ గా చెప్పానండి, ఇవాళ కూడా చెప్తున్నా. బ్రాహ్మణులందరూ కూడా అంటే పూజారులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, పూజలు చేసేవాళ్ళు లేకపోతే ఎవరైనా సరే వేదాలు చదువుకున్న వాళ్ళు, మీరెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పూజలు చేయించద్దు. ఎందుకంటే నమ్మకం లేని వాడి చేత చేయిస్తే అది మీకు కూడా పాపం తిరిగి వెనక్కి పాపం. కాబట్టి మీరు బయటకు వచ్చి మీరు ఒక ప్రతిజ్ఞ చేయండి, మేము జగన్మోహన్ రెడ్డి చేత పూజలు చేయించమని. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ధర్మ పరిరక్షణ పేరుతో హిందూ ధర్మ పరిరక్షణ అని ఆయన మోసం చేస్తున్నాడు. కాబట్టి బ్రాహ్మణులు మీరు ఎవరికి వంగి ఉండక్కర్లేదు, ఎవరి డబ్బు మీకు అక్కర్లేదు. మీ విద్యే మీకు, మీ వాక్కే మీకు అన్నం పెడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ లాంటివి కూడా ఈ అంశం తర్వాత బ్రాహ్మణ సంఘాలు కూడా ముందుకు వచ్చి దీని మీద కండెమ్ చేసి దీన్ని వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించారు.